హాయ్ అండి. తిరు ఫుడ్ అండి. ఇలా బాగున్నారు అనుకుంటున్నానండి. మీరు సండే అండి. సండే స్పెషల్ మా ఇంట్లో బిర్యానీ, నాటుకోడి పులుసు అండి. బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని మసాలా దినుసులు వేసుకొని వేయించినంతగా టమాటా ముక్కలు వేసుకొని బాగా వేయించుకుందామండి. నూనెలో వేయించిన తర్వాత దాంట్లో అల్లం, చిన్నుల్లిపాయలు, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయిందాక వేయించుకుందామండి. పచ్చివాసన పోయిందాక వేయించుకొని దాంట్లోనే ఇంకొంచెం టమాటా పేస్ట్ వేసుకొని టమాటా పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి. టమాటా పేస్ట్ వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించుకోవాలండి. నూనెలో బాగా మగ్గిందాక వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని బాగా కలదిప్పుకోవాలండి. అది పెరుగు గడ్డలుగా లేకుండా బాగా తిప్పుకోవాలి. తర్వాత దాంట్లో మనం కొలత వేసుకుంటాం కదండి బియ్యం, వాటికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. దాంట్లో సరిపోయిందాక వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలండి నీళ్ళు. దాంట్లో కొంచెం నిమ్మకాయ దెబ్బ పిండుకోవాలండి. మనము నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని పిండుకున్న తర్వాత కొంచెం కలబెట్టుకొని దాంట్లో పక్కన నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యం దాంట్లో వేసుకోవాలండి. బియ్యం వేసుకొని కొంచెం గంటతోటి కలదిప్పుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని కొంచెంసేపు అయిన తర్వాత చూసి ఎలా వస్తుందంటే బాగుంటుందండి. బిర్యానీ బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. తర్వాత నాటుకోడి పులుసుకండి ప్యాన్ పెట్టుకుని తర్వాత నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని వేయించుకుందామండి. దాంట్లో కొంచెం టమాటా పేస్ట్ వేసుకుందామండి. టమాటా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాక నూనెలో వేయించుదామండి. దాంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని కలబెట్టుకుందాము. తర్వాత ఇదిగోండి నాటుకోడి చికెన్ దాంట్లో వేసుకొని బాగా కలబెట్టుకుందామండి. దాంట్లో వేసి కొంచెం కలబెట్టిన తర్వాత కొంచెం మగ్గిందాక కొంచెం మూత పెట్టుకుందామండి. కొంచెం మగ్గిన తర్వాత ముద్దేసి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. దాంట్లో సాల్ట్ వేసుకున్న తర్వాత కారం అండి. కారం కొంచెం నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుందండి. కారం కొంచెం ఎక్కువగా వేసుకుందాము. దాంట్లోనే కారం వేసుకొని తిప్పుకొని నూనెలో బాగా మగ్గనిద్దామండి. నూనెలో బాగా వేగాలి. వేగిన తర్వాత
దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం అండి. నూనెలో మంచి వాసన వస్తుందండి దాంట్లో వేసుకుంటే మనం. తర్వాత అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, కొంచెం కొబ్బరి పేస్ట్ అండి దాంట్లో వేసుకొని బాగా నూనెలో బాగా వేయించుకొని ధనియాల పొడి మొత్తం వేసుకొని దాంట్లో వేయించుకున్నాక బాగా ఇంకోండి నూనెలో బాగా వేగిద్దండి. వేగిన తర్వాత నాటుకోడి చికెన్కి సరిపడా వాటర్ పోసుకుందామండి దాంట్లో. ఆ వాటర్ పోసుకొని కలబెట్టుకొని కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవాలండి, పులుసుగా ఉంటుంది కాబట్టి. పులుసు కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలండి. వాటర్ ఎక్కువ పోసుకొని మూత పెట్టుకోండి, బాగా వస్తుందండి. ఉడికిన తర్వాత ఇలా వస్తుంది. తర్వాత రాగి సంకటి అండి, రాగి సంకటి వండుకొని కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో నాటుకోడి పులుసు వేసుకొని తినండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.